హాయ్ అండి, ఇవాళ నేను పొలంకి వచ్చాను. చక్కగా డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ వచ్చాయండి. హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ సొరకాయని తెంపుతున్నాను. చూడండి, మంచి లేతగా ఉంది. ఇక్కడ మంచి నేతి బీరకాయలు ఉన్నాయి. నేతి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇది కాస్త ముదిరింది, ఇది తీసుకుందాం. ఇది లేతగా ఉంది, తీసుకుందాం. చూసారా, లేతగా పొట్లకాయ. ఇంకా వెనక్కి వెళ్తే కొంచెం కాకరకాయ కనబడుతుంది. కాకరకాయ కనిపిస్తుంది, కాకరకాయ కూడా తీసేసుకుందాం. ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇంకా కూడా ఉన్నాయేమో చూద్దాం. ఈ లోపల దాక్కుంది ప్యాషన్ ఫ్రూట్ అండి. వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది ప్యాషన్ ఫ్రూట్తో జ్యూస్ చేసుకుంటే, అండ్ పుట్టిగా కూడా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్, కొద్ది మందికే నచ్చుతుంది. ఇక్కడ మంచిగా గోరుచిక్కుడు కనిపిస్తుందండి, తెంపేసుకుంటున్నా. ఈ 1 వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కోసేసుకొని వెళ్తున్నా. ఇక్కడ దాక్కొని ఉంది ఒకటి ప్యాషన్ ఫ్రూట్. వింటర్లో మ్యాంగో. అలా హార్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ చూడండి, స్మెల్ అసలు ఆగిపోయేలా చేసింది. కమలా పండు అండి, ఎంత బాగుందో చూడండి. సోడ్ బీన్స్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఈ గింజలు చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇవి మంచిగా ఒలిచేసి మనం సాంబార్లో కానీ, లేదా ఈ గింజలు ఉడకబెట్టి ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎప్పటి నుంచో చెప్తున్నానండి, గుమ్మడికాయ వెయ్యి అని. అబ్బా, వేసాడో లేదో అనుకున్నా. సూపర్గా పండింది చూడండి. ఇది తైవాన్ నిమ్మండి. కాస్తంత గోంగూర తెంపేసుకుందాం. మునగాకు తెంపేస్తున్నా. కొంచెం ముద్ద కూర చేస్తే చాలా బాగుంటుంది. లేత మునగాకు కావాలి, తిప్పే ఉడికిపోతుంది. అంత చిన్నగా ఉంది కదా. సిమ్లా మిర్చి పిట్ట కొంచెం, కానీ కారం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కగా కోసుకుంటున్నా. ఇదైతే 1 or 2 వేస్తే చాలు ఒక కర్రీకి. అమ్మయ్య, హార్వెస్టింగ్ అయిపోయింది. వీక్కి సరిపడా మునగాకు, అవిసాకు, ఇంకా గోంగూర కూడా తెంపానండి. ఇదిగో చుక్క కూర, మొత్తం 4 ఆకుకూరలు, సోడ్ బీన్స్, నేతి బీరకాయ, ఎగ్జాటిక్ మ్యాంగో, ఇంకా పొట్లకాయ, కాకరకాయ, ఇదొక ప్యాషన్ ఫ్రూట్, గోరుచిక్కుడుకాయ, బంతిపూలు, గుమ్మానికి బంతిపూలు, అండ్ ఇదొక ఆరెంజ్. ఇంకా ఇటు చూడండి, సాంబార్కి కావాల్సిన సొరకాయ, పచ్చిబొప్పాయి. ఇది చూడండి, చక్కగా తీపి గుమ్మడికాయ. మంచిగా స్వీట్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు.